పెళ్లి చూపులకొచ్చింది వీడా? నీ సంగతి తరువాత చెప్తాను, ముందు దీని సంగతి చూద్దాం. ఓసే పద్మావతి, నువ్వు మా ఇంటికి వచ్చావేంటే? వచ్చిన దాన్ని బయట నిలబడకుండా నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇస్తున్నావేంటి? నేనేం కాఫీలు టీలు అందించడానికి రాలేదు. మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోతే పట్టుకున్నాను. గెస్ట్లంటే అయ్యో పాపమని దయతలిచి అందిస్తున్నా. నీ పెళ్లి చూపుల్లో నేను సర్వ్ చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. కర్మ పట్టే పని మనిషి పనులు చేస్తున్నావు. ఆ గోపాలకృష్ణ ఇంట్లో ఉండి చేసేది అదే కదా. ఇంకా పట్టలేదు అది నన్ను వాగుతున్నావేంటి? నేనేం పని మనిషిగా వెళ్ళలేదు. పందెం కట్టాను కాబట్టి వెళ్లాల్సి వచ్చింది. పని మనిషిగా కాకపోతే పట్టపురాణిగా వెళ్ళావా? నిన్నక్కడ కుర్చీలో కూర్చోబెట్టి మేపుతున్నారా? అక్కడ కూడా కాఫీలు టీలనే కదా అందిస్తుంది. మా అమ్మ కావాలని చెప్తుంది అనుకుంటున్నావా? పని మనిషి ఎక్కడైనా పని మనిషే. నీ పని మారదు, బుద్ధి కూడా మారదు. కాఫీలు అందిస్తే ఎంత ఇస్తానన్నారే? హే, ఇంకొకసారి పని మనిషి అన్నావంటే పళ్ళు రాలుతాయి. నిన్ను నీ బతుకొక పెళ్లి చూపులు, దానికి పని మనుషులు కూడానా? హలో 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 మీరు పళ్ళు రాలగొట్టుకుంటారో ఒళ్ళు విరగొట్టుకుంటారో నాకు అనవసరం. ముందు చెప్పండి, ఈ అమ్మాయి మీ అమ్మాయి కాదా? అవునా? ఆ అమ్మాయి మా అమ్మాయి కాదు, ఈ అమ్మాయి మా అమ్మాయి. అదే విషయం. అక్కడ పడింది దెబ్బ. చూసినప్పుడే డౌట్ వచ్చింది, మీ మొహానికి ఈ ఆణిముత్యం కూతురేంటి అని. అయినా మా పేరెంట్స్ ఇంకో అమ్మాయి ఉండే ఉంటుంది అన్నారు. అలాగే అనుకుని కూర్చున్నా ఇంతసేపు. ఇంకా పేరు, అలాంటి పేరు మీలాంటి వాళ్ళు పెట్టేది కాదే కాదు. నాకెప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. అంత పద్ధతి, అంత వినయం, నో 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 నో. ఏయ్, నీకు క్లారిటీ రావడం ఏంటి? అసలు మా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? నువ్వు ఉన్నావని తెలియక, ఆ పంతులు సరిగా డీటెయిల్స్ ఇవ్వక, ఒక తాగుబోద్దాన్ని చూడ్డానికి ధనుష్ వస్తాడా? దీనికి మొగుడవుతాడా? హైలీ ఇంపాసిబుల్. ఏంది? నువ్వు ధనుషా? ఇందాక ధనుష్ కాదన్నావు, వారు వేరే అన్నావు. ఇందాక వారు వారే, వీరు వీరే అన్నావు. వారు వీరే, దర్ ఇస్ నో డౌట్. ఇన్స్పెక్టర్ ధనుష్, హో డబల్ యాక్షన్ అనుకుంటున్నారా? షాక్ లో ఉన్నట్టున్నారు. అరే, మీకెంత ధైర్యం ఉంటే ఈ ధనుష్ని ఆ విస్కీ బాటిల్ కి చుట్టంగా ఉండమంటారా? మేము ఎప్పుడు అనుకోలేదే. ఎవరో ఒకరు అనుకున్నారుగా, గొంతు కోయాలని చూసారుగా. నువ్వని తెలిస్తే అసలు నేను దిగొచ్చేదాన్ని కాదు. స్వర్గం నుంచి దిగొచ్చిన దేవకన్య నువ్వు మందు దిగి వచ్చావు. ఎవరినో చూడాలని దిగి రాలేదు. అరే పాపం, పని మనిషి అని మర్యాద లేకుండా మాట్లాడతావా? పద్ధతి అంటే ఏంటో, సంస్కారం అంటే ఏంటో చూసి నేర్చుకో. షట్ అప్. పనోల్ని మెచ్చుకునే చీప్ మెంటాలిటీ నీకుందేమో. నాలాంటి పాష్ గర్ల్స్ పనోళ్ళని ఎందుకు పిలిపిస్తారు? సెన్స్ ఉందా నీకు? ఓ వాగుతున్నావు. చూడు, ఇది నీ స్టేషన్ కాదు, నేను నీ పెళ్ళాన్ని కాదు. చూపులకొచ్చిన వాడివి వచ్చిన వాళ్ళ ఉండు. ఎక్కువగా మాట్లాడుకో. ఏయ్, ఏంటే ఇంకా నిలబడి చూస్తున్నావు? పోవి అవతలకి. అదే అదే వద్దు. నేనేం పని లేక నీ పెళ్లి చూపులు చూడటానికి రాలేదు. వచ్చింది నీతో ఒక విషయం తేల్చుకుపోదామని. మీ అమ్మా నాన్నే గుమ్మం ముందు ఎదురయ్యి గెస్ట్లొచ్చారు, పెళ్లి కావలసిన పిల్ల, కేసుల గురించి ఇప్పుడొద్దు అని బతిమాలుకున్నారు. పాపమని ఈ కాఫీలు పట్టుకొచ్చి ఇస్తున్నాను. పిచ్చి పిచ్చిగా వాక్కు. నాతో నీకేం పనే? ఇక్కడే తేల్చుకుందామా?
వీళ్ళతో కూడా చీ కొట్టించుకుంటావా? కొట్టేశా, ఆల్రెడీ చెయ్యి కొట్టేశా. అమ్మా దామిని, ఇక్కడ ఎందుకమ్మా? పైకి తీసుకెళ్లి మాట్లాడొచ్చు కదా. రావే. అది కాదు బాబు. ఇంకా మాట్లాడడానికి ఏమీ మిగలేదు. అరే మమ్మీ డాడీ, వాట్ ఈస్ దిస్? ఏం చూస్తున్నారు? అయ్యో ఎస్ఐ గారు, అసలు మీరేం తెలీదు. మీరనుకున్నట్టుగానే పోలికలు ఉన్నవారే అనుకున్నాను. మీకు క్లియర్ అయినట్టుగానే మాకు డౌట్ క్లియర్ అయింది. అది ఓ అభిప్రాయానికి వచ్చాం. ఏంటది? దాన్ని మీరా రోజు చూసినప్పుడు దాని పుట్టినరోజు ఫ్రెండ్స్ ఎవరో దానికి తెలియకుండా తాగించేసినారు. ఆహాహా, చెవి ఖాళీగా ఉంటే పూ పెట్టడానికి ట్రై చేస్తారు, మీరు ఏకంగా కేబీఆర్ పార్కే పెట్టాలని చూస్తున్నారు. ఏంటి గాజులా? అవెక్కడున్నాయి? అప్పుడెప్పుడు వస్తాను, 10,000 తెస్తాను, ఇస్తాను అంటూ చాలా రోజులు వెయిట్ చేశా. చూసి చూసి నీకా 10,000 పుట్టేది లేదు, వచ్చేది లేదు అని తాకట్టు కూడా పెట్టి పార్టీలో వాడేశా. నో గాజులు, నో ఇవ్వటాలు. పోసే, నిన్ను గొంతు పిసికి చంపేస్తా. అవి నా కష్టం జీతమే. నావి నాకు ఇవ్వకపోతే ఇప్పుడే నీ ప్రాణాలు తీస్తా, జాగ్రత్త. ప్రాణాలు తీస్తే గాజులొస్తాయా? తృప్తి దొరుకుతుంది. చూడు, నా గాజులిస్తే తీసుకువెళ్తాను, లేదంటే నీ ప్రాణాలైనా తీసుకువెళ్తాను. మర్యాదగా నా గాజులు ఇవ్వవే. లేవని చెప్తున్నాను కదా. వదలని చెప్తున్నాను కదా. హలో, ఇది నా ఇల్లు, ఆ విషయం మర్చిపోకు. అవి నా ప్రాణంతో సమానం. అవి లేకపోతే నేనెలా వదులుతానే? చచ్చి బతకడం కన్నా చంపి బతకడం మేలు. చంపవి చూస్తాను. నిన్ను ఊరికే వదల్లే. నీ ఇంట్లోనే నిన్ను పూడ్చిపెట్టి వెళ్తాను. నిన్ను ఇవ్వవే, నా గాజులు ఇవ్వు. ఇవ్వు. ఏయ్! కుదువ పెట్టానని చెప్పాను కదా. కుదువ పెట్టావా? అమ్మేశావా? కుదువ పెట్టా. ఎక్కడ? ఎంతకి? 10,000కి. వెళ్ళి ఆ కాగితం తీసుకురా. అవి అక్కడ లేవనుకో, మళ్ళీ వచ్చి నీ ప్రాణాలు తీసివెళ్తా. వెళ్ళు. ఉండు, రిసిప్ట్ తీసుకొస్తాను. ఎస్ఐ గారు, మీరైతేనే దానికి కరెక్ట్. దాన్ని దారిలో పెట్టి వ్యసనాలకి దూరం చేసి బతుకుని దగ్గర చేస్తారని మా ఆశ. అవును ఎస్ఐ గారు, ఒక్కగానొక్క కూతురు, కట్నానికి వెనకాడం, కోట్లాస్తికి ఒకే ఒక్క వారసురాలు. అమ్మా, మీ అబ్బాయికి నచ్చ చెప్పండి. సిగ్గుండాలి మీకు. అసలు తను మీ కూతురేనా? మీరు నిజంగా తల్లిదండ్రులేనా? మీరు తల్లిదండ్రులేనా? లంచం తీసుకున్నాననే వెధవ అనుకుంటున్నారా? ఆ తాగుబోద్దాన్ని పెళ్లి చేసుకుని దారిలో పెట్టాలా? కోట్లు కాదు కదా, బంగారం కొండ తెచ్చిచ్చినా ఎవ్వరు కొరకొరు దాన్ని. తన మెడలో తాళి కట్టి ఉన్న ఉద్యోగాన్ని మానేసి తన వెనకాల కాపలా కాసి కుక్కల బతకాల్సి వస్తుంది. అలాంటి గతిలేని బతుకు నాకు అవసరం లేదు. అది కాదు బాబు. ఇంకేం మాట్లాడొద్దు. ఎదెక్కడా? మీ కూతురు ఎక్కడా? ఎందుకు? ఫినిషింగ్ టచ్ ఇద్దామని. తీసుకో, ఇది తీసుకెళ్లి ఆ షాప్ లో ఇచ్చి నీ గాజులు విడిపించుకో. ఈ కాగితం ముందే ఇస్తే అయిపోయేది కదే. పీక పిసికేదాకా తెచ్చుకున్నావు. నువ్వు మాట మీరితే నేను చేయి జాడించాల్సి వస్తుంది. అవునీ, చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఏమన్నారు విన్నావుగా? అది నీ బతుకు. నన్ను పని మనిషి అంటావా? నీది బురదలో దొర్లే బతికే. ఛీ! నీ జాతకం మొత్తం తెలిసింది. మళ్ళీ నా ముందు తోక జాడించాలని చూసావో కత్తిరించి చేతులు పెడతా. జాగ్రత్త. దామిని, దామిని, ఎక్కడున్నావురా? దా దిగిరా. ఇంకా చూసుకోండి, పెళ్లి చూపులు. నా పని అయిపోయింది, నేను వెళ్తున్నాను. పద్మావతి గారు, ఒక్క నిమిషం.
సారీ అండి, మీరే పెళ్లి కూతురు అనుకోండి, పొరపాటుగా ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. పొరపాటు అన్నారుగా, క్షమాపణలు ఎందుకులేండి. పొట్టిదానా, చూసి నేర్చుకో. సంస్కారం అంటే ఇలా ఉంటది. స్నేహం అంటూ చేస్తే ఇలాంటి వాళ్లతో చేయాలి. పద్మతి గారు, ఇన్ కేస్ ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా నన్ను కాంటాక్ట్ అవ్వండి. సింగం శివమణిలా కలిసి అలా వాలిపోతాను. జస్ట్ మినిట్, దిస్ ఇస్ మై కార్డ్. థ్యాంక్ యూ అండి. ఆహాహా, సంస్కారం సాంప్రదాయం అలా నడుస్తూ వెళ్తున్నట్టుంది. నాకు ఒళ్ళు మండుతుంది ఇక్కడ. ఓ రియలీ? వేసవికాలం చెల్లు బియర్ తాగు, కూల్ అవుద్ది. చూడు, ఎంత పాష్ అయినా ఫ్యాషన్ అయినా కల్చర్ కల్చర్ అనే పాడవకూడదు. నేను బాగుండాలి, నలుగురు కూడా బాగుండాలని కోరుకునేదే గొప్పతనం. ఇంతకు మించి జరిగితే ఏమీ మిగలదు. నీ మంచికే చెప్తున్నాను. ఆడపిల్ల ఆడపిల్లగా ఉంటేనే బాగుంటుంది. అలా నీ ఒదిగి ఒదిగి భయపడు అనట్లేదు నేను. పబ్బుకు వెళ్ళడం, బారుకు వెళ్ళడం ఇవేం గొప్ప కాదు. తాగితే వచ్చే పేరు కన్నా సాధిస్తే వచ్చే పేరు లైఫ్ లాంగ్ మిగిలిపోద్ది. మేము కాపలా కాసేంత రేంజ్లో ఫ్యాషన్గా ఉండకు. నీ పేరెంట్స్ నీ గురించి తల ఎత్తుకుని తిరిగేలా ఉండాలి, తల దించుకొని కాదు. ఏంటి నా క్లాస్ ఇస్తున్నావు? నేను ఇలాగే ఉంటాను. నచ్చితే చేసుకో, నచ్చకపోతే వెళ్ళిపో. డోంట్ వరీ, నేను ఎలాగో వెళ్ళిపోతాను. నేనేదో నీకు క్లాస్ పెడుతున్నాను అనుకుంటే నీ కర్మ. తాగు, ఇంకా తాగు, వాళ్ళ కంటిళ్ళు తాగు. నీకు అర్థం కావట్లేదు. నా కాళ్ళు పట్టుకునే దాకా వచ్చారు వాళ్ళు. నాది నీకు క్లాస్ అనిపిస్తే నీ బతుకు లో క్లాస్ అవుద్ది. చివరికి ఫుట్బాతే గతి. నువ్వు మారవనుకో, నీతో పాటు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. మారకుంటే చేస్తావు. చూడు, అప్పుడెప్పుడో వదిలానని ఎప్పుడు వదులుతాను అనుకోకు. ఎలాగూ పాడయ్యే సొమ్మని ఒక ప్రాణాన్ని నిలుపాలని ఆ డబ్బు తీసుకున్నాను. నేను లంచం తీసుకునే ఆఫీసర్ని కాదు, లాఠీ జుల్పించే ఆఫీసర్ని. ఇంకోసారి నాకు నువ్వు దొరికితే మాటలతో మార్చే ప్రయత్నం చేయను, ఏకంగా బుల్లెట్. చూడండి, మీకు పెంచడం చేత కాకపోతే పీక పిసికి చంపేయండి. పీడ వదలొద్ది. ఇలా రోజు చేస్తూ ఎందుకు బతుకుతారు? మమ్మీ డాడీ, నా క్లాస్ అయిపోయింది, బయలుదేరదాం పదండి. ఏంటి వీడు ఎప్పుడు పడితే అప్పుడు నన్ను అవమానిస్తున్నాడు. ఆ పద్మావతి ఇక్కడికి వచ్చి అంతా క్రియేట్ చేసింది. నమస్కారం సేట్ గారు. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగుంటే మీ షాప్కి ఎందుకు వస్తాను? బాలేకనే వచ్చాను. తాకట్టు విడిపించకపోతే బాగున్నట్టే కదమ్మా. విడిపించుకోవడమా నా మొహమా? తాకట్టు పెట్టడానికే వచ్చాను. వస్తువు తీసుకొచ్చారా? మాటకి మూటలిస్తారా? మాకు మాటలే మిగులుతాయమ్మా. నేను తాకట్టు పడాలి. తెలుసు, అందుకే తెచ్చాను. మేలిమి బంగారమే సేటు గారు. మా పద్ధతే కదమ్మా. సరే, ఎంతిస్తారో చెప్పండి. 20 ఇస్తాను. 50 అవసరం. అంత పోదమ్మా. ఇది కంకణం. అదంతా నాకు తెలీదు. ధర కడితే ఎంతొస్తుంది? 60 వస్తుందమ్మా. 70 చేసుకోండి. తరుగు చాలా పోతుందమ్మా. 70 అయితే వదిలేస్తా, లేకపోతే లేదు. 65 ఫైనల్. సరే, ఇవ్వండి.
ఇదిగోండి అమ్మా. వస్తాను. ఓకేనమ్మా. నమస్కారం సేట్జీ. నమస్తే అమ్మా. మొదటిసారి వచ్చినట్టున్నావు. అవునండి. ఆ, ఇది కంకణం ఎందుకు మాయమైందో, అది మీతో పాటలు పాడించి మిమ్మల్ని పొగిడి మునగ చెట్టు ఎందుకెక్కించిందో నాకు బాగా అర్థమైంది. కంకణం మాయం చేసింది ఇదే. మీకు అది తీయలేదని ఎంత నమ్మకం ఉందో, నాకు అదే తీసిందని బలమైన నమ్మకం ఉంది. సేట్ గారు, ఏంటమ్మా? ఈ కంకణం ఇక్కడికి ఎలా వచ్చింది? ఆమె ఇప్పుడే అమ్మి సొమ్ము తీసుకెళ్ళిందమ్మా. ఎవరు? బయట ఉంది చూడమ్మా. పేరేదో. ఒక నిమిషం. అంటే ఈవిడే తీసి నన్నందా? ఎంత నాటకం! చిచి, ఏం మనిషి! ఏమ్మా చూసావా? ఆ, చూశానండి. తను వెళ్ళిపోయింది. ఇది దామిని కుదువు పెట్టిందమ్మా. అవునండి. 10,000 కట్టి విడిపించుకొని తీసుకోమంది. ఆ గాజులు నావే. సరే, ఇస్తానుండమ్మా. ఇదిగోండి 10,000. ఇవేనండి. బంగారు గాజులు కావాలి, బంగారు గాజులు కావాలి, బంగారు గాజులు కావాలి. వసంత, నువ్వెన్నైనా చెప్పు, పద్మావతి మాత్రం అలాంటిది కాదు. సేటు గారు, ఈ కంకణం ఎంతుంటుంది? దేనికమ్మా? అదంటే నాకు ప్రాణం. అందుకే కొంటావా? 70,000 అవుతుంది. ఈ గాజులు కొన్నప్పుడు 70,000 అయ్యాయి. ఇవి తీసుకొని ఆ కంకణం ఇస్తారా? ఆ, సరేనమ్మా. సేటు గారు, ఆ గాజులు ఇప్పటికైనా నేనే తీసుకుంటాను. కొంచెం జాగ్రత్తగా పెట్టండి. అలాగేనమ్మా. సరేనండి, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా. ఏంటే ఈరోజు లేట్ అయింది? బయట కొంచెం పనుంటే వెళ్ళానమ్మా. పద్మావతి, ఏంటది అంత భద్రంగా దాస్తున్నావు? బంగారు కంకణమమ్మా. కంకణమా? కంకణాలు గడియాలు నీకెవరిచ్చారే? ఎవరిదే? గురువుగారిదమ్మా. గురువా? గురువెవరే? ఆహా, ఆ తాగుపోతేనా? ఆ సన్యాసి కంకణం నువ్వు తెచ్చి ఇంట్లో దాచడమేమిటి? అసలు నువ్వెందుకు తెచ్చావు? అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తీసుకుపో, పోయి వాడి మొహాన్ని కొట్టిరా. అయినా వాళ్ళ సొమ్ము మన కొంపలోకి తీసుకొచ్చింది. మా అమ్మ, నువ్వు కాస్త ఊరికే ఉంటావా? ఏంటే
వారి కంకణం నువ్వెందుకు తెచ్చి దాస్తున్నావు? అది వాళ్ళింట్లోంచి తేలేదమ్మా. తాకట్టులో ఉంటే విడిపించుకొచ్చాను. వీలు చూసి గురువుగారికి ఇవ్వాలి. నా మనవరాలకి అన్యాయం చేస్తే ఇలా మట్టి కొట్టుకుపోక మహారాజుతనం వస్తుందా?